అపవిత్రం, భూమి దేని చేత పవిత్రమైపోతోందంటే గోస్పర్శ చేత. ఒక దేవాలయానికి కూడా కుంభాభిషేకం చేయవలసిందే. కొంతకాలం అయిపోయిందనుకోండి, అనేక కారణముల చేత దేవాలయ శక్తి కూడా క్షీణించిపోతుందని ఆగమశాస్త్రం చెప్తోంది. మళ్ళీ దాన్ని పునరుద్ధరించుకోవాలి అంటే కుంభాభిషేకం చేస్తారు. ఎందుకంటే విగ్రహం కింద ఉన్న యంత్రాన్ని తీలేరిగా, అందుకని పైనుంచి చేస్తారు. కుంభాభిషేకం ద్వారా మూర్తి శక్తిని పెంచుతున్నారు. గోశాలకి కుంభాభిషేకం లేదు. ఎందుకనంటే గోశాలకి అపవిత్రత అన్న మాట లేదు. అగ్ని శవాన్ని కాల్చనివ్వండి, కాగితాన్ని కాల్చనివ్వండి, హోమంలో ఉండనివ్వండి, పొయ్యిలో ఉండనివ్వండి, ఎక్కడ ఉన్నా అగ్ని ప్రదక్షిణ యోగ్యత పవిత్రం. గోవంతే. గోవు ఎక్కడ ఉన్నదో అక్కడ పవిత్రమైపోతూ ఉంటుంది. గోవుని నువ్వు ముట్టుకోవడానికి అంత అదృష్టం పెట్టి పుట్టాలయా అన్నాడు భీష్ముడు.